అక్షయ్, అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కోర్టులో హాజరవుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ అయితే, ఈ అబ్బాయి వల్లే అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయి ఇప్పుడు స్పృహలో కూడా లేదు. అంటే ఇప్పుడు అక్షయ్‌ని ఎలాగైనా సరే జైల్లో వేసి కఠినంగా శిక్షించాలి జడ్జి గారు అని చెప్పేసి అయితే లాయర్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం, హమ్మయ్య! నేను అనుకున్నదే జరిగింది. ఇప్పుడు వీడు గాని జైలుకి వెళ్తే నేను ప్రశాంతంగా ఉండగలను. ఆ అవని టెన్షన్ పడడం నేను చూడాలి. ఇంట్లో అంతా అల్లకల్లోలంగా ఉండడం నేను చూడాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే, అవసరం లేదు జడ్జి గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే, ఎందుకు అవసరం లేదు అంటున్నారు? ఇప్పుడు ఆ అమ్మాయి స్పృహలో లేదు కదా! ఆ అమ్మాయి స్పృహలో లేదంటే ఆ తప్పు చేసింది అక్షయ్ అనే కదా అర్థం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే, ఆ అమ్మాయి స్పృహలో లేదని మీకెవరు చెప్పారు? ఆ అమ్మాయి స్పృహలోకి ఇప్పుడే వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే, ఆ అమ్మాయిని ఇప్పుడు కోర్టులో కూడా హాజరుపరచడానికి నేను రెడీగా ఉన్నాను లాయర్ గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జి అయితే, ఆ అమ్మాయిని పిలుచుకురండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి శ్వేత అయితే వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇది స్పృహలోకి ఎలా వచ్చింది? ఇప్పుడు కోర్టుకు వచ్చింది అంటే ఇప్పుడు నా జీవితం ఏమవుతుంది? నేనేమవుతాను అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే, అదుగోండి లాయర్ గారు, మీరు అడిగిన విట్నెస్ అయితే వస్తుంది చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్, పల్లవి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే, నువ్వు చెప్పాలనుకుంటుంది చెప్పమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్